పోవాలో తెలియదు అంకుల్. మా నాన్నమ్మకి హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్? హాస్పిటల్ పేరు నాకు తెలియదు. మాది విలేజ్ అంకుల్, మాది వరంగల్. అక్కడ తెలియకుండా వచ్చినా? హాస్పిటల్ పేరు తెలియకుండా వచ్చినా? ఏం హెల్ప్ చేయాలి నేను? ఎక్కడో తెలుస్తలేదు అంకుల్. సరే ఎల్మినార్ పోవాలి కదా, ఎల్మినార్ తిప్పేస్తుందా? బాసు ఈరోజు వీడియో మంచిగా అయ్యేటట్టు చూడు దేవుడా, మమ్మల్ని రక్షించు. ఎంత కష్టపడి చేసినా ఈ రోడ్డు మీదనే తీపించుకుంటూనే ఉన్నాను. యాదగిరి గుట్ట, నరసింహస్వామి, షిరిడి సాయిబాబా దయ దలిసి నా దిక్కు చూసినారనుక చాలా పెద్ద నైబూరుస్తా స్వామి. అన్న చెప్పండి, మాది నువ్వు ఎక్కడ వెళ్ళాలి? ఇది ఏ ఊరు అంకుల్? ఇది నాగోల్ అంటారు. నాగోల్ మెట్రో స్టేషన్ అంటారు. నాగోలా? ఏం లేదు మాది. నాకు ఎక్కడ పోవాలో తెలియదు అంకుల్. మా నాన్నమ్మకి హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్? హాస్పిటల్ పేరు నాకు తెలియదు. మాది విలేజ్ అంకుల్, మాది వరంగల్. అక్కడ తెలియకుండా వచ్చినా? హాస్పిటల్ పేరు తెలియకుండా వచ్చినా? ఎందుకు చెప్పు నాకు ఇంత బాధ? కారు కొని, కార్లో కెమెరా పెట్టుకొని నేను కష్టపడి డ్యూటీ పోయి వచ్చి ఇంటికి పోయి నిద్రపోకుండా కెమెరా వేసుకొని పెట్రోల్ వేసుకొని వీడియో తీసి కష్టపడి మళ్ళీ నైట్ నిద్రపోకుండా ఎడిట్ చేసి మీకు మంచి అవుట్పుట్ ఇస్తే మీరు చేసేది 200-300 వ్యూసా? మనసు అనిపిస్తుందబ్బా ఏదో ఒక రైట్. ఇక్కడ నైటు మా అమ్మమ్మని హాస్పిటల్ తీసుకొచ్చిరన్న. కొంచెం ఆమెకు సీరియస్ ఉంది, కానీ ఎక్కడ వెళ్ళాలనో తెలియదు అన్న. హాస్పిటల్ పేరు చెప్పారు, నేను ఇక్కడికి వచ్చినాక మర్చిపోయినా. పేరు అన్న ఏదో అన్నారన్న, చేసేదో ఏదో నాకు ఆ టెన్షన్లో అన్నీ మర్చిపోయినా. ఊరు నుంచి ఇక్కడికి వచ్చినావా? మామనార్లో ఎక్కినా నా బస్సు. అక్కడ బస్ స్టాప్లో దిగిన. ఉప్పల నైట్ ఎక్కడో అమీర్పేట ఏమో తీసుకొని పోయారు. మళ్ళీ అక్కడ ఫోన్ నైట్ ఒక అతను దింపుతా అన్నాడు. ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాను. ఫోన్ కూడా లేదన్న నాకు. ఆడ ఇప్పుడు ఫోన్ చేద్దామంటే మా వాళ్ళు హాస్పిటల్ అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు అంకుల్. హాస్పిటల్ మరి ఎట్లా కనుక్కుంటావు? ఏమో అదే అర్థం కావట్లేదు. ఇక్కడ నిన్న నైట్ నేనేం చేయాలి? ఆటోని ఎందుకు ఆపినావు? వెళ్ళడానికా లేకపోతే ఆపడానికా? కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారా? మనీ లేవు అంకుల్ నాకు. అక్కడ డ్రాప్ చేయాలా? మనీ ఇవ్వాలా? మనీ ఏమొద్దు, డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ డ్రాప్ చేయాలి? హాస్పిటల్ నాగోల్. హాస్పిటల్ తెలియదు, అది ఏరియా తెలియదు, ఎట్లా పోతుంది? తీరం సేరేలోగానే ఏ తీరవునో. ఎల్బీనగర్లో హాస్పిటల్ ఉన్నాయా? మస్తు హాస్పిటల్ ఉన్నాయి. ఏం హాస్పిటల్? అక్కడ దింపేస్తే నేను ఎత్తుకుంటా అంకుల్ ఏదన్నా ఒకటి. రత్తమారే 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 ముత్తమారే. ఎట్లా నా ఊరు ఎవరైనా నెంబర్ ఉందా? నెంబర్ లేదన్న ఎవరు. నాది చిన్న డబ్బా ఫోన్ అన్న, అది కూడా ఎత్తుకుని వేరు. నెంబర్లు ఎవరి నోట్ ఎవరు కూడా లేవు. ఎమర్జెన్సీ హాస్పిటల్? అవునన్నా. ఇది ఎక్కడ వలన కూడా తెలుస్తా అన్న. ఎక్కడున్నాయి అసలు? ఉప్పల. ఇక్కడ దిల్సుఖ్నగర్ ఎన్ని కిలోమీటర్లు అన్న? ఇంటి నుంచి అయితే 8 వస్తాను. 9 వస్తుంది. 9 వస్తుంది. 9 కిలోమీటర్ వస్తాను. ఎట్లా అన్న మన హాస్పిటల్కి వెళ్ళాలా లేకపోతే విలేజ్కి వెళ్ళాలి? విలేజ్కి హాస్పిటల్ కలుద్దామన్న అన్న. ఎమర్జెన్సీనే వచ్చినాము అన్న. అదే అర్థం కావట్లేనా. ఇంటికి వెళ్తేనేమో ఇంటికి వెళ్ళాలన్నా డబ్బులు కూడా లేవు అన్న నాకు. అక్కడ ఏమైనా తిన్నావా అంటున్నా? ఎట్లా వెతుకుంటావు? హాస్పిటల్ పేరు ఒకటి కాదు, 100 హాస్పిటల్ ఉంటాయి. ఏ హాస్పిటల్ అని పోతావు? ప్రతి ఒక్క హాస్పిటల్ తిరుగుకుంటూ ఉంటావా? చూస్తా అంకుల్. నా
మా సీరియస్ ఉందంట నాన్నమ్మకి. సీరియస్ ఉంది నేను కాదంటే లేను, నీకు హెల్ప్ చేయమంటున్నావు. ఎక్కడైనా దింపమంటే దింపుతా, కొంచెం ముందర దింపాలంటే హెల్ప్ అయినారంటే నాతో కాదు, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. అదే డబ్బుల కోసమే తిరిగేది. చెప్పు. పర్లేదు అంకుల్, ఎక్కడనే ఉంటా. తెలీదు నాకు హాస్పిటల్. ఆపుతుంది ఆటో. తిన్నానా ఇక్కడ 5 రూపీస్ బువ్వ పెట్టారు కదా, అది తిన్నానా. తింపిమంటే తినిపిస్తామా? వద్దనా, కానీ ఊరికి వెళ్ళాలన్నా అమ్మ వాళ్ళ దగ్గరికి. కనీసం మళ్ళీ ఇంటికి వెళ్ళి మా వాళ్ళని కలిసేసాను వస్తా. సరేనా వాళ్ళు మీ ఊరంటే దింపేస్తామంటే దింపొద్దాం, బస్సు ఎక్కిస్తాను. బస్సు ఎక్కిస్తావా? బస్సు ఎక్కిస్తాం. కానీ నైట్ ఇప్పుడు వాళ్ళని కలవకుండా ఎట్లుందో మళ్ళీ తెలియదు అన్న. హాస్పిటల్కి వెళ్ళాలని తెలుసుకున్నా కానీ హాస్పిటల్ దగ్గరైనా తీసుకెళ్తాను. హాస్పిటల్ దింపుతావా? అదేంటి పరిస్థితి? అదే అర్థం కావట్లేదు అంకుల్. మా ఊరికి వెళ్దామన్నా డబ్బులు కూడా లేవు ఇప్పుడు. ఏం హెల్ప్ చేయాలి నేను? హెల్ప్ అంటే నాకేం అర్థం కావట్లేదు అంకుల్, ఎటు పోవాలని అర్థం కావట్లేదు. నైట్ నుంచి ఇక్కడనే ఉన్నాను. ఏమైనా తిన్నావా లేదా? లేదు అంకుల్, ఒక అన్న అక్కడ రొట్టె ఒక చపాతీ ఇప్పించిండు, తిన్నా మధ్యాహ్నం. అరే ముందుకు వెళ్దాందా? అన్నా ముందుకు వెళ్దాందా? ఏమైనా కావాలంటే తిండికి ఏమన్నా ఇస్తా. మా ఊరికి వెళ్ళిపోతానా. ఇక్కడ నాకు నైట్ నుంచి ఇక్కడనే తిరుగుతున్నా, ఎక్కడ వెళ్తున్నానో అర్థం కావట్లేదు. దింపేస్తా. మనీ లేవన్నా అక్కడ. సరే తినిపిస్తా. కానీ అర్జెంట్ హాస్పిటల్ వెళ్ళాలని ఉంది కానీ ఎక్కడనో తెలుస్తలేదు అంకుల్. సరే ఎల్మినార్ పోవాలి కదా, ఎల్మినార్ తిప్పేస్తుందా? అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన దడియాల దడి ఆగ్రహ తేజమై. దింపేస్తావా? నువ్వు డబ్బులేమి అవసరం లేదు, ఆపదలో ఉన్నావు కాబట్టి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే. ఎవరు? ఏది హాస్పిటల్ ఉన్నది ఎవరు? నాన్నమ్మ. నానమ్మ. నిజమేనా? నిజమా. నానమ్మ అని చెప్తున్నావు కాబట్టి సరే అని ఒప్పుకుంటున్నాం. ఒక్క నిమిషం ఇట్లా అండి, ఒకసారి దిగండి. ఆగనా ఒకసారి ఇట్లా. సో యాక్చువల్లీ ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్. గీడ కార్ల కెమెరా ఉంది. సో యాక్చువల్లీ మేము ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఇట్లా ఊరు నుంచి వచ్చి హాస్పిటల్ మర్చిపోయినా అంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారా చేయరా అని. కానీ అందరూ పాజిటివ్ బాయ్ హైలైట్ హెల్ప్ చేస్తా అంటారు. డైరెక్ట్ పైసలు ఏమొద్దు, నేను బస్సు ఎక్కిస్తా, మీ ఊరు వెళ్ళిపో అంటారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో నిజంగా. అండ్ ఇట్లనే హెల్ప్ చేయండి ఎవరైనా. మనదేముంది మా అంటే 50-100 రూపాయలు పోతాయి కానీ అసలు ఎందుకు చెప్పు నాకు ఇంత బాధ. కారు కొని, కార్లో కెమెరా పెట్టుకొని, మంచి కేటీఎం పెట్టుకొని జాబ్ చేసుకుంటా ఎంత తిరిగేటోళ్ళకు ఒక్కొక్కటి చూడు. ఇద్దరు ఎట్లా మంచిగా తిరుగుతాం. కొన్ని ఉంటే ఎందుకో ఏమో. నిజంగా చెప్పాలంటే ఈ నేను యూట్యూబ్లో పెట్టిన డబ్బు ఒక బిజినెస్ పెట్టిండి ఇప్పటికి హిట్ అయిపోవు నేను. కానీ ఏదో మొత్తం మీద అయితే ఏదో జరగబోతుంది. అది ఏందో ఆయనకే తెలవాలి. ఒక అన్న అన్నాడు మొన్న, యాక్చువల్లీ ఈ ప్రాంక్ తీయాలని కాదు కానీ మొన్న ఒక అన్న అన్నాడు, నిజం చెప్తున్నారా వేరే ప్రాంక్తో కంపేర్ చేసుకుంటే మస్తు తీస్తున్నారా, కీప్ గోయింగ్, మస్తున్నాయి వీడియోలు మాత్రం ఆపకు, మంచి వస్తున్నాయి అన్నాడు.
కాకపోతే నేను ఆపడానికి కారణం ఏంటంటే నాకు వచ్చిన వ్యూస్ 300 400 నేను కష్టపడి డ్యూటీ పోయి వచ్చి ఇంటికి పోయి నిద్రపోకుండా కెమెరా వేసుకొని పెట్రోల్ వేసుకొని వీడియో తీసి కష్టపడి మళ్ళీ నైట్ నిద్రపోకుండా ఎడిట్ చేసి మీకు మంచి అవుట్పుట్ ఇస్తే మీరు చేసేది 200 300 వ్యూసా? కొన్ని జీవితాలు అంతా కావాలంటే అదే పైసలు 9 లక్షలు కాదు, కెమెరా, ల్యాప్టాప్, ప్రీమియర్ ప్రో, ఆ ప్రో, ఈ ప్రో, GoPro అరే అదండి. అతి తొందరగా నాకు 10K సబ్స్క్రైబ్ వచ్చారు అనుకొని ఖుషి అయ్యేలోపు హరి ఓం తత్సత్ మొత్తం ఉన్నది పోయి నుంచుకున్నది పోయి. నిజంగా సీరియస్లీ నేను వచ్చి ఎంతసేపు అయింది తెలుసా? మధ్యాహ్నం 1 గంటలకు ఆ ఎండకు ఎండ కొడితే దిమ్మ తిరుగుతుంది. అయినా సరే వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. టైం వచ్చేసి 5 అవుతుంది. టైం అంటే 5 అవుతుంది. నాకు వచ్చిన వీడియోలు 2 3 లేదా 4 దాంట్లో అన్నీ కట్ అయ్యి 1 2 సెట్ అయిపోతాయి. దాన్ని పట్టు అయిపోతుంది. అది అంత కష్టపడి తీసింది, అంత రిస్క్ తీసింది కూడా మీరు 150 100 50 వ్యూస్. ఇక్కడ నుంచి ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ చూడండి, షేర్ చేయండి అని నచ్చిన వాళ్ళు ఉంటే షేర్ చేయరి, నచ్చిన వాళ్ళు ఉంటే అన్స్క్రైబ్ అడగ ఇక నేను అలిగినా మీ 10 మంది చూడరు, 20 మంది చూడరు, అసలు మొత్తానికి చూడకపోయారు. మనసు అనిపిస్తుందబ్బా ఏదో ఒక రైట్. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.